తొలి ముఖ్యమంత్రి మన నాయకుడు మన కేసీఆర్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదే విధంగా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు మన పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు అదే విధంగా కౌశిక్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు తోట ఆగే గారు తర్వాత మరి వేదికపై చాలా మంది మిత్రులున్నారు పెద్దలున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక పైన వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు సమయం తక్కువన్నది పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాను 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఖచ్చితంగా 23 సంవత్సరాలు నిండి 24 సంవత్సరాలు అడుగుపెట్టినా మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసేటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసి ఉంది మీడియా ప్రపంచం ఉంది కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ ఆలోచన ఉండి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో ఉండాలి ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది ఏం చేస్తారో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు 2014లో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటుకు ఎన్నికైనా ఇక్కడ కడియం శ్రీహరి గారు కూడా ఉన్నారు మేమందరం పార్లమెంట్ సభ్యులం మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు పార్లమెంట్ వాయిదా వేయించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం మనకు తెలవకుండా 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జతకట్టింది బీజేపీ తెలుగుదేశం పార్టీతోని నాడు జతకట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలు పెట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి పార్లమెంట్ సభ్యులకి తదనంతరము పార్లమెంట్ లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేనెంపీ కరీంనగర్ నుండి 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ నేను తీసుకొచ్చిన చెప్తా ఆయన ఏం తీసుకొచ్చిండని అడుగుతున్నా 5 సంవత్సరాలు 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం
స్మార్ట్ సిటీ పేరిట తీసుకొచ్చినాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు 2 వస్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడతారు వాళ్ళు. వద్దు, కరీంనగర్ ఆలోచించు వినోద్, మరి వస్తుందా అన్నారు. కరీంనగర్ అర్హత లేదు, 3 లక్షల జనాభానే, దానికి కావాలంటే 10 లక్షల జనాభా కావాలి. ఆ రోజు నేను, గంగుల కమలాకర్ గారు, ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి వెంకయ్య నాయుడు గారు కలిసినాము. వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పిండ్రు. నేను పట్టుబట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన. ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నాకు అడగదలుచుకున్నాను. ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా, ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు. మరి ఈ సీసీ రోడ్లు, ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జు, రివర్ ఫ్రంట్, ఐటీ టవరు ఇవన్నీ చేపించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు 70 సంవత్సరాల ప్రజల ఆలోచన కరీంనగర్ జిల్లాకి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు సర్వే చేయించిండ్రు. మేము కొన్ని రోజుల కోటే యూపీఏ ప్రభుత్వంలోకి వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చాం కాబట్టి ఎవ్వరు కూడా ఆ 8-9 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత 2014లో మళ్ళీ కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలా కేసీఆర్ గారు చెప్పిర్రు, భూసేకరణకి ఏమైనా డబ్బులు ఇస్తాం. ఒప్పుకోలేదు. 1/3% డబ్బులు అంటే 1000 కోట్లు ఖర్చు అయితే 300 కోట్లు నువ్వే ఇవ్వాలంటే కూడా 3000 కోట్ల ప్రాజెక్టుకు 900 కోట్లు నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెబితే కూడా ఒప్పుకోలేదు. రైలు నడిస్తే 5 సంవత్సరాలు నష్టం వచ్చినా కూడా భరిస్తారా అని అడిగితే అది కూడా భరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇవాళ కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ నుండి రైల్వే లైన్ వస్తున్నది. ఇలా సికింద్రాబాదు, మనోహరాబాద్ నుండి, గజ్వేల్ నుండి, కొమరవెల్ నుండి, దుద్దేట నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు ఇప్పుడు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి కరీంనగర్, కొత్తపల్లికి వచ్చే ఏడాది అర్థంలో రైలు రాబోతున్నది. నేను చేసిన ఇది కేసీఆర్ గారి సూచనల మేరకు, ఆలోచన మేరకు. నువ్వు ఏం చేస్తావు బండి సంజయ్ అని అడగదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ఇదే కాదు, నేను ఎంపీగా కాకముందు కరీంనగర్ జిల్లాకి ఒక్క జాతీయ రహదారి లేదు. మళ్ళీ మన కేసీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్ జిల్లాకి, కరీంనగర్ నగరానికి 5 జాతీయ రహదారులు ప్రతిపాదన చేస్తున్నాం. ఇలా 2 జాతీయ రహదారులు పనులు అవుతున్నాయి. ఆ 3 గురించి వెళ్ళి పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు. ఇదే కాదు, ట్రిపుల్ ఐటీ కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ కావాలి. ఐఐటి కారక్పూర్, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీలో చదివిన పిల్లలని చెప్పుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఐటీ కరీంనగర్ లో చదువుకోవాలని చెప్పి వచ్చే 10 సంవత్సరాల లోపల కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి నేను ప్రయత్నం చేసి చివరి వరకు పట్టుకొచ్చిన దురదృష్టవశాత్తు 2019లో నేను ఓడిపోయినా. బండి సంజయ్ గారు గెలిచిండ్రు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి. ఇలా కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీకి 50 ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళా మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం. ఇదే కాదు మిత్రులారా, నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలుంటే 33 నవోదయ విద్య జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. 33లో 9 పాత జిల్లాలకు ఉన్నాయి, ఇంకా 23 రావాలి. ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఈ 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? 5 సంవత్సరాల ఈ 4 ఎంపీలు గది కూడా తీసుకురాలేదు తెలంగాణకి. తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపియాలే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, ఏం చేసిండ్రు? ఒకరు కేంద్ర మంత్రి, 3 ఎంపీలు పార్లమెంట్ లో గొంతు చించుకొని మాట్లాడినా. బహుశా మీరు నేను లేనప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి ఉండొచ్చు. పార్లమెంట్ లో నేను 106 సార్లు మాట్లాడినా. తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ అభివృద్ధి పట్ల నేను మాట్లాడినాను. మిత్రులారా,
ఇంకా చాలా విషయాలనే చెప్పుకోబోతే ఇంకా ఎన్నికలు నెల రోజులున్నాయి. ప్రతి సభలో చెప్తా, నేను ప్రతి విషయాలు చెప్తా. ఎందుకు తెలంగాణ ప్రజలు గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని. చివరిగా ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారిని ఇవన్నీ మాట్లాడుతుంటే ప్రతి ఊర్లో ఫ్లెక్సీ పెట్టిండు. నేను ఈ పని చేసినా ఆ పని చేసినా అని పెట్టిండు. ఏం చేసిండ్రా బిడ్డ అని చెప్పి మా వాళ్ళందరూ అడిగితే నాకు వాట్సాప్ లో పెట్టిండు. నేను కూడా ఊర్లు విస్తృతంగా తిరుగుతున్నా గత 3 మాసాల నుండి. జాతీయ ఉపాధి హామీ పథకానికి 90 కోట్ల రూపాయలు మీ ఊర్లో పెట్టిండు అని చెప్పిండు. జాతీయ ఉపాధి హామీ పథకము 20 ఏండ్ల కింద మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఆ రోజు నేను కేసీఆర్ గారు మీ అందరం ఎంపీలు ఉన్నప్పుడు ఆ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈయనకేం సంబంధం? చట్టం ద్వారా ప్రతి గ్రామాలపై ఎవరినడిగినా చెప్తారు 100 రోజులు పని దినం, అది మా హక్కు అని చెప్తారు. ఇది నేను తెచ్చినా అని చెప్తాడు. ఇంకొకటి అంగన్వాడీ ఆడబిడ్డలకు పోషకాహారం ఇస్తారు, అది రాసుకున్నాడు. అది మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉట్టక ముందు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అది నెహ్రూ గారి కాలంలో, అది కూడా ఆయన ఇచ్చినట్టు రాసుకున్నాడు. ఒక్క పని పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క పని చేసిండా అని ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చే నెల రోజులు చర్చ పెట్టండి. ఎవరు ఉండాలి పార్లమెంట్ లో? పని చేసేవాడు ఉండాలనా? తెలంగాణ ప్రజల పట్ల స్పృహ ఉండేవాడు ఉండాలా? లేకపోతే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలనా? ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అట. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి. ఎంపీకి ఎందుకు వస్తున్నావు? ఇదేమన్నా పునరావాస కేంద్రమా? ఎంపీ ఎందుకు పోటీ చేసినావు నువ్వు మన ఎమ్మెల్యేగా? నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేనున్నా. నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు, నేను లేదు, నేను పార్లమెంట్ లో ఉండాలి. పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి, మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను. దయచేసి మిత్రులారా, చిత్తశుద్ధుండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి. ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా? ఎందుకు వేయాలా నీకు ఓటు? నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి. ఎమ్మెల్యేగా ఓడిపోతావు, సానుభూతి అంటావు, వేరే విషయాలు మాట్లాడతావు, పార్లమెంట్ గా పోటీ చేస్తావు. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా, వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు. ఇలా చాలా విషయాలు మన పెద్దలు మాట్లాడతారు. ఇలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి, అవసరం ఉంటే ఒక 1000-2000 టిప్పర్లు తెప్పించి, మట్టి తెప్పించి, తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపుతే మన మిడ్ మానేరు ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు. మార్పు అంటే గిది అనుకోలేదు సారు, మేము
మళ్ళీ మార్పు జరగాలే అంటున్నారు. ఏ మార్పురా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలే అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే హామీస్తున్నా, రానున్న 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా. ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలోనే ఉంటా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి, నిన్నొకరు చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాకిన్ గవర్నమెంట్ మనది, వచ్చేది వాకిన్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితో ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.